నగరంలోని ప్రముఖ నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నందు ప్రస్తుత కాలంలో చిన్న వయసులో పిల్లలకు ఊబకాయం సమస్యలు దృష్టిలో ఉంచుకుని నారాయణ పీడియాట్రిక్ ఒబేసిటీ కేర్ సేవలు ప్రజల కొరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ హరీష్ మాట్లాడుతూ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లలలో ఊబకాయం ఉంటుందని, ఇది రక్తపోటుకి దారి తీస్తుందని, కావున ఊబకాయం ఉన్న పిల్లలకు ప్రాథమికంగా ఉచిత పరీక్షలు నిర్వహించి ప్రత్యేక పరీక్షలకు 50% రాయితీపై నిర్వహిస్తున్నట్లు, ఈ ఉచిత సేవలు జూలై 26 వరకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవచ్చని, తగు చికిత్సలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హారిక, చీఫ్ డైటీషియన్ పద్మజ మదన్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సాంబశివరావు, హాస్పిటల్ ఏటీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈరోజు నాతో పాటు పీడియాట్రిక్ విభాగం చెందినటువంటి ప్రొఫెసర్ హెచ్ఓడి చంద్రశేఖర్ గారు, మరియు శ్రీనర్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మరియు ఎండోక్రైనాలజీ మేడం డాక్టర్ సునంద గారు, డైటీషియన్ మేడం పద్మజ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం నారాయణ హాస్పిటల్ ఒక సామాజిక బాధ్యతగా మేము దీంట్లో ఆ బాధ్యత తీసుకోవాలని, ఒక ఇంపార్టెంట్ మనందరికీ ఒక బర్నింగ్ ప్రాబ్లం లాంటి ఒక చిన్న ఇష్యూని తీసుకొని దానిలో ఒక సామాజిక బాధ్యతలో అనుకొని ఒక కొత్త దీంతో వచ్చామండి. దాంట్లో ఏంటంటే, మనం చిన్నపిల్లల్లో ఊబకాయం అంటే పీడియాట్రిక్ ఒబేసిటీ మరియు దానికి సంబంధించినటువంటి ఫలితాలు, క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్, మరియు పిల్లల్లో ఈ మనం ఇప్పుడు చూస్తాము కామన్గా ఒక మొబైల్ ఫోన్ అడిక్షన్, అంటే ఎక్కువ సమయం మొబైల్ ఫోన్తో స్పెండ్ చేయడము, లేదంటే టీవీస్లో ఎక్కువ సమయం టీవీ చూస్తూ ఉండడం, ఆ విధంగా ఉండటం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఊబకాయం, లేదా జన్యు సంబంధమైన ఏమైనా వాళ్ళకి ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే వచ్చే ఊబకాయము, దాని ఫలితాలు, దాని గురించి మనము ఆలోచించి ఈ బాధ్యతని దీన్ని ఒక 1 month 1.5 month ఒక క్యాంప్ లాగా నిర్వహించి మా పీడియాట్రిషియన్ పర్యవేక్షణలో మీ పిల్లల్ని ఎవరైతే ఈ ఊబకాయంతో బాధపడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి ఒక బేసిక్ పరీక్షలు ఏమైతే అవసరమని అవన్నీ ఫ్రీగా చేస్తాము. చేసిన తర్వాత ఒకవేళ అవసరమైతే ఏమన్నా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ ఊబకాయం ఎందుకు వచ్చింది, శారీరక శ్రమ లేకపోవడం, లేదంటే ఎక్కువసేపు టీవీ చూసి ఎక్కువ ఆటలాడుకోకుండా ఉండడం వల్ల వచ్చిందా, లేదంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చిందా అని దానికి సంబంధించిన టెస్టులు చేసి అవసరమైతే మా ఎండోక్రైనాలజిస్ట్ వారి సలహాను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా మనం ఏమైనా డైట్ చేంజ్ చేసుకోవాలా, లేదంటే మన డైట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అయితే మన పిల్లలు ఏమి తింటున్నారు, తినే ఆహారం కరెక్టేనా, లేదంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నారా, లేదంటే తీసుకోవాల్సినవి సరిగా తీసుకోవట్లేదా అనేది దాని మీద కూడా మనం ఫైనల్గా డైటీషియన్తో కూడా సంప్రదించి ఒక డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆల్మోస్ట్ 8 to 10%, అంటే 100లో 10-12 మంది ఈ ఊబకాయంతో బాధపడుతున్నారు. సో దీనివల్ల క్రానిక్ ఎఫెక్ట్స్, లేదంటే మనకి లైఫ్లో లేట్గా రావాల్సిన ఇబ్బందులు త్వరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, త్వరగా వాళ్ళకి షుగర్ రావడం, లేదంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ త్వరగా రావడం, ఇవి మేజర్ హెల్త్ ఇష్యూస్. ఇవి కాకుండా ఈ పిల్లలు మనకు తెలియదు, చాలామంది మనం బాగున్నారు, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలియకుండా స్కూల్లో కొంతమంది వాళ్ళని ఇది చేయడం, అంటే లావుగా ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళు కొంచెం డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లా ఏమన్నా మనకు తెలియకుండా ఏమైనా ఫీల్ అవుతున్నారా, అది కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ మనకు ఎప్పుడు తెలుస్తాయి అంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డాక్టర్ చూసి వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఏమన్నా ఓన్లీ హెల్త్ హ్యాబిట్స్ వల్ల ఇట్లా ఉన్నారా, లేదంటే యాంగ్జైటీ రిలేటెడ్ డిప్రెషన్ వల్ల ఉన్నారా, లేదంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఏదన్నా ప్రాబ్లం వల్ల ఇట్లా వచ్చిందా వీళ్ళకి, అవన్నీ అసెస్ చేసి ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ చెకప్ లాగా చేద్దామనే ఉద్దేశంతో ఇది పెట్టామండి. సో దానివల్లే ఒక పీడియాట్రిషియనే కాకుండా పీడియాట్రిషియన్తో పాటు మా ఎండోక్రైనాలజిస్ట్, డైటీషియన్, సీనియర్ పీడియాట్రిషియన్స్ అందరూ ఎగ్జామిన్ చేసి ఒక ఫైనల్గా ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ రికార్డ్ అనేది ఇస్తారు బాబుకి. మామూలుగా ఇప్పుడు అంతా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆలోచించి, ఓకే మామూలుగా 8 to 4 వర్కింగ్ అవర్స్లో పిల్లల్ని తీసుకురావాలంటే మీకు కూడా ఇబ్బంది కాబట్టి మేము నెక్స్ట్ 2 months జూలై ఎండింగ్ వరకు ఎవ్రీ సండే మేము ఇక్కడ నారాయణ హాస్పిటల్లో పీడియాట్రిక్ విభాగంలో మార్నింగ్ 10 నుంచి 1:30 వరకు
అవైలబుల్లో ఉంటారండి. సో దట్ సండే మీరు ఫ్రీగా ఉంటారు, పిల్లలు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము ఒక నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని అయినా రావచ్చు, లేదంటే డైరెక్ట్ సండే మీరు ఫ్రీగా ఉంటే మీ బాబుని కానీ పాపని కానీ తీసుకొని డైరెక్ట్గా మా పీడియాట్రిక్ ఓపీకి రావచ్చు. మా పీడియాట్రిషియన్ ఫస్ట్ చూస్తారు. బేసిక్ టెస్ట్ ఆల్మోస్ట్ 3000 వర్త్ అయ్యే బేసిక్ టెస్ట్ అన్ని ఫ్రీగా చేద్దాం అనుకుంటున్నాము. చేసి ఇంకా ఏమన్నా అడ్వాన్స్డ్ టెస్ట్లు అవసరమైతే అవి కూడా 50% కన్సెషన్లో చేద్దామని నిర్ణయించుకున్నాము. సో ఈ యొక్క అవకాశాన్ని, ఇది చాలా రేర్గా పెట్టేటువంటిది ఇది, ఎందుకంటే మనం పీడియాట్రిక్ ఒబేసిటీ దాని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది కానీ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. సో దీన్ని మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వీలైనంత మంది ఎక్కువ మంది దీనివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాము. నమస్తే, నా పేరు చంద్రశేఖర్ గురుచాల, నారాయణ వైద్య కళాశాల చిన్నపిల్లల విభాగాధిపతిని. ఇప్పుడు కొత్తగా నారాయణ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ ఒబేసిటీ కేర్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. చిన్నపిల్లల్లో ఊబకాయం ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి తగిన అవసరమైన పరీక్షలన్నీ ఉచితంగా, కొన్ని ఎక్స్ట్రా పరీక్షల్ని 50% రాయితీతో పరీక్షించి వాళ్ళకి తగిన సూచనలు, సలహాలు, వాళ్ళు బరువు తగ్గడానికి కావాల్సిన సలహాలు ఇస్తూ, ఒకవేళ ఈ పిల్లల్లో ఏమైనా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎండోక్రైనాలజీ డాక్టర్ సునంద గారి కన్సల్టేషన్ వారి ఆధ్వర్యంలో అవసరమైన తగు పరీక్షలు 50% రాయితీతో చేసి వారిని ఆరోగ్యవంతమైన యువతలాగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రాం జూలై 26వ తేదీ వరకు ఉచితంగా చేయబడుతుంది. ఈ ప్రోగ్రాంని నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా పీడియాట్రిక్ ఒబేసిటీ కేర్ అనే ప్రోగ్రాంని నారాయణ హాస్పిటల్లో ప్రారంభిస్తున్నాము. ఈ ప్రోగ్రాం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఇదే మొట్టమొదటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కింద ఈరోజు నుంచి జూలై 26వ తేదీ వరకు ప్రతిరోజు నారాయణ పీడియాట్రిక్ ఓపీలో పీడియాట్రిషియన్, ఎండోక్రినాలజిస్ట్, డైటీషియన్ ఖచ్చితంగా వచ్చిన పిల్లలకి తగిన సూచనలు, సలహాలు, అవసరమైన పరీక్షలు చేస్తాం. స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం ప్రత్యేకంగా ఆదివారం రోజు, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సేమ్ కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. అవసరమైన పరీక్షల్ని ఉచితంగా చేస్తాము. తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే వాటిని 50% రాయితీతో చేస్తాము. ఈ ప్రోగ్రాం జూలై 26వ తేదీ వరకు ప్రతిరోజు ఉంటుంది. కొంతమంది పిల్లల కోసం ప్రత్యేకంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి సునంద. ఎండోక్రైనాలజీలో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా నారాయణ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మనం నారాయణ హాస్పిటల్ తరఫున మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల్లో ఊబకాయం ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళలో ఎక్కువగా ఆహారం అధికంగా తీసుకోవడము, జంక్ ఫుడ్ తీసుకోవడము, ప్లస్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, గేమ్స్ లేకపోవడము, ఎక్కువసేపు టీవీలు చూడడం, ఫోన్లు చూడడం, నైట్ టైం కూడా స్క్రీన్ టైం ఎక్కువైపోయి వాళ్ళు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో కంట్రోల్ లేకుండా సగం ఎక్కువ ఊబకాయానికి కారణమవుతుంది. అదొక్కటే కాకుండా న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆస్పెక్ట్సే కాకుండా కొంతమందిలో ఎండోక్రైన్ హార్మోన్స్ ఇబ్బంది వల్ల కూడా ఊబకాయం వస్తుంది. ఈ ప్యాకేజ్లో మీరు మీ పిల్లల్ని ఊబకాయం ఉండే వాళ్ళ అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఎండోక్రైన్ కాజెస్ హైపోథైరాయిడిజం వాళ్ళు ఎక్కువ లావ్ అవ్వడము, అసలు డల్గా ఉండడము, ఎక్కువసేపు చదవలేకపోవడము, మెమరీ తగ్గిపోవడము, కాన్స్టిపేషను, హెయిర్ ఫాలు ఈ ఒక కాజ్ అయితే, ఇంకోటి చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆయాసం ఉండడం వల్ల వాళ్ళల్లో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ ఊబకాయం అనేది ఒకటి ఉంటుంది. అదొకటి కుషిన్స్ సిండ్రోమ్ అంటాము. వాళ్ళల్లో కూడా స్క్రీనింగ్ చేయొచ్చు. అది ఒకటే కాకుండా మనకు బ్రెయిన్కి సంబంధించి హైపోథాలమస్లో క్రైనోఫెరింజియం అంటే రేర్ ట్యూమర్స్ ఉన్నా కూడా ఈ ఊబకాయం వాళ్ళని స్క్రీనింగ్ చేయడం వల్ల కనుక్కోవచ్చు. ఇవి ఒకటే కాకుండా అమ్మాయిల్లో ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం పీసీఓడి. ఎవరైతే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఓవరీస్ పాలిసిస్టిక్ ఓవరీస్గా మారిపోయి దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్, షుగర్ రావడం, కొలెస్ట్రాల్ రావడం, బీపీ పెరగడం, ఇవన్నీ ఎక్కువ ఇరెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇవన్నీ చూస్తాము. ఇవన్నీ కాకుండా ఫ్యామిలీ జీన్స్, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా ఒబేసిటీ ఉంటారో వాళ్ళ పిల్లలకు కూడా జెనెటిక్స్ స్క్రీనింగ్ చేసి వాళ్ళందరికీ పిల్లల్లో అందరికీ
హెల్త్ ఇష్యూస్ని కనుక్కొని వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ హ్యాపీగా హెల్తీగా ఉండడానికి నారాయణ హాస్పిటల్ తరఫున మేము వర్క్ చేస్తున్నాము. అదొకటే కాకుండా పిల్లలు సండే హాలిడే ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి పిల్లలకి ఈజీగా ఉదయం మార్నింగ్ పిడియాట్రిక్ ఓపీలో 10 గంటల నుంచి 1:30 వరకు మా టీం అంతా ఉండి మీ పిల్లల్ని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా టెస్ట్లు నిర్వహించి ప్లస్ ప్రాపర్గా గైడ్ చేసి న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ కూడా పేరెంట్స్ పిల్లలకి ఏం పెట్టాలి, పిల్లలు ఏం తినాలి ఆ కౌన్సిలింగ్ ఇస్తాము. అదొక్కటే కాకుండా పిల్లలు ఎవరైతే ఎక్కువ టీవీ చూడడము, ఫోన్ చూడడము, ఆడుకోవడం, ఫోన్తో ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ వాడుతున్నారు ఆ పిల్లలందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి అవన్నీ వాళ్ళు ఎలా తగ్గించాలి అనే ఆ ఆస్పెక్ట్స్లో కూడా మీకు సూచనలు సలహాలు పిల్లలకి అందరికి ఇచ్చి మీ పిల్లల్ని మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండేలాగా చూడడానికి మేమందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఈ సదుపాయం మీరందరూ ఉపయోగించుకోవాలని నా తరఫున విన్నవించుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు పద్మజ. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చీఫ్ డైటీషియన్గా వర్క్ చేస్తున్నాను. మన ఈ నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ చేసిన నారాయణ పీడియాట్రిక్ ఒబెసిటీ కేర్ ప్రోగ్రామ్ అనేది ఈ చుట్టుపక్కల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో చూసామంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది ఎంతగానో పెరిగిపోతుంది. రీజన్స్ చాలా ఉండొచ్చు. మోస్ట్లీ అవుట్ సైడ్ గేమ్స్ మర్చిపోవటం, పిల్లలు స్క్రీన్కి అడిక్ట్ అవ్వటం, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు అండి. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తూ ఒబేసిటీని తగ్గించడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అండి. దీంట్లో పిల్లలకు ప్రతిరోజు వాళ్ళ డైట్లో యూట్యూబ్లో ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్తున్నారు. సీరియల్స్ ఎక్కువ తీసుకోవద్దు పిల్లలు, రైస్ తీసుకున్నారనుకోండి బరువు పెరిగిపోతారు, వీట్ తీసుకున్నా బరువు పెరిగిపోతారు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, అలా మిత్స్ చాలా ఉంటున్నాయి. వీటన్నిటిని తొలగించి మీ పిల్లల ఏజ్కి, వాళ్ళు ఉన్న హైట్కి, బరువుకి ఏ ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి అని వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ లేకుండా కరెక్ట్ వేలో న్యూట్రిషన్ కరెక్ట్గా ఇంక్లూడ్ చేసి ఇండివిజువలైజ్డ్ డైట్ చార్ట్ ఇస్తామండి ఇందులో. సో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో వాళ్ళ ఆహారపు అలవాట్లతో పాటుగా వాళ్ళ జీవన శైలి కూడా మారుతుందని మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను డాక్టర్ హారిక, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, నారాయణ మెడికల్ కాలేజ్. చిన్నపిల్లల్లో ఒబెసిటీని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసేదానికి మనం ఒబెసిటీ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవ్రీ సండే మార్నింగ్ 10 o'clock నుంచి 1:30 వరకు మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ప్లస్ డైటీషియన్ అందరూ ఉంటాము. సో దీనివల్ల మనకి పిల్లల్లో ఒబెసిటీ ఉందా లేదా అని ఫస్ట్ చూసి దానికి తగినట్టు వాళ్ళకి తగిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేసి దానికి సరైన ట్రీట్మెంట్ లేదా కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ మన నారాయణ హాస్పిటల్లో ఇప్పుడు మనం చేస్తున్నాము. మండే టు సాటర్డే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి వీలు కాదు. సో సండే పూట మీరు అందరూ పిల్లలకి బరువు ఎక్కువగానే ఉంటే ఖచ్చితంగా మన నారాయణ మెడికల్ కాలేజ్కి తీసుకుని వచ్చి మనం టెస్టింగ్ అనేది చేద్దామండి. మనకు ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే నంబర్ వచ్చి 9154392476. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కూడా మీరు వచ్చి పిల్లల్ని వచ్చి మనం ఇక్కడ చెకప్ అనేది చేసుకోగలుగుతాం. మన ఇంట్లో ఏం చేయొచ్చు అంటే మనం 5-2-1-0 రూల్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒక రోజుకి అట్లీస్ట్ 5 times అనేది పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు పిల్లలకి ఇవ్వాలి. రోజుకి 2 గంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైం అనేది మనం చేయకూడదు. సో మామూలుగా పిల్లల్లో స్క్రీన్ టైం చేయకూడదు అని రూల్ పెట్టడం అనేది అసలు పిల్లలు అది పాటించరు. సో ఎలాగ చేయాలి, పిల్లలకి అర్థమయ్యేటట్టు స్క్రీన్ టైం తగ్గించాలంటే వాళ్ళని ఇంకేమి యాక్టివిటీస్ చేయాలి, దానికోసం సలహాలు కానీ మన పిల్లలకి వయసు తగ్గట్టుగా ఏమేమి ప్రాక్టీసెస్ చేయొచ్చు అని మీరు పిల్లల్ని కానీ ఇక్కడ మా దగ్గర తీసుకొని వస్తే మేము ఆ కౌన్సిలింగ్ అనేది మేము తప్పకుండా మీకు ఇస్తాము. రోజుకి అట్లీస్ట్ 1 గంట సేపు అయినా వ్యాయామం ఖచ్చితంగా పిల్లలు చేయాలి. సో ఒకేసారి 1 గంట చేయమంటే కష్టపడతారు కానీ సో ఫస్ట్ 1 week ఒక 1/2 hour, దాని తర్వాత 45 minutes, దాని తర్వాత 1 hour అట్లా రోజు మనం ఎక్సర్సైజ్ చేసే టైం పెంచుకుంటూ వచ్చి ఏ వయసుకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది మేము కూడా కౌన్సిలింగ్ అనేది ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్లో ఇస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది 0 అంటే అస్సలు షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. నారాయణ హాస్పిటల్లో ఇచ్చే ఈ ఫెసిలిటీ ఖచ్చితంగా మీరు అందరూ యూజ్ చేయండి. ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకుని రండి.
చిన్నపిల్లల్లో అధిక బరువు లేదా ఒబెసిటీ ఉండటం వల్ల పిల్లలకి ఏమేమి నష్టం వస్తుందంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత వెంటనే వాళ్ళకి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హై బీపీ ప్రాబ్లమ్స్ అనేది ఈ పిల్లల్లో మామూలు పిల్లల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ హై బీపీ హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వీళ్ళకి తక్కువ వయసులోనే గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒబిసిటీగా ఉండే పిల్లలకి టైప్ 2 డయాబెటీస్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం షుగర్ ప్రాబ్లం అనేది ఎక్కువ వయసు తర్వాత వచ్చే కన్నా ముందే వచ్చేస్తుంది వీళ్ళకి. ఈ ఒబీస్గా ఉండే పిల్లలకి 30% మందికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్తో బాధపడతారు. అంటే వాళ్ళ కాలేయంలోనే కొవ్వు అనేది ఎక్కువగా పెరగపోతుంది. ఊబకాయంతో ఉండే పిల్లలకి యవన దశలో తొందరగా చేరుకుపోతారు. అంటే పీసీఓడి లేదా అడోలసెంట్ వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలకి డేట్లు అనేది కరెక్ట్గా రాకపోకుండా ఉండటము, ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఒబీస్గా ఉండే పిల్లలకి తరచుగా ఆయాసం రావటం లేదా మామూలు పిల్లలతో పోలిస్తే ఎక్కువగా ఆస్మా ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. వీళ్ళకి నైట్ టైం నిద్ర సరిగా రాకుండా ఉంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని కూడా వస్తుంది. సో మనకి పిల్లల్లో ఒబిసిటీ ఉందా లేదా అని తొందరగా తెలుసుకొని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్, డయట్ చార్టింగ్ అని మనం చేస్తే పిల్లల్లో ఈ కాంప్లికేషన్స్ అని రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.